హాయ్ ఫ్రెండ్స్, ఈ వన్ప్లస్ బడ్స్ 3 నేను 9 మంత్స్ నుంచి వాడుతున్నాను. దీంట్లో నాకు నచ్చినవి మొత్తం మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, నేనైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి డ్యూయల్ డ్రైవర్తో అయితే వస్తున్నాయి. 10.4mm ప్లస్ 6mm డ్రైవర్స్తో అయితే వస్తున్నాయి. ఇంకా 49 డెసిబుల్స్ ANC and Bluetooth version 5.3 and dual pairing supporting and 520 mAh battery, 94 milliseconds low latency, IP55 water resistance, వాల్యూమ్ కంట్రోల్స్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. వీటి గురించి నేను తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేద్దాము. బాక్స్లో వచ్చేసరికి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి బడ్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత USB కేబుల్, రెడ్ కేబుల్ కార్డ్, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అండ్ పేపర్ వర్క్ అయితే ఉంటుంది. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. దీంట్లో 2 కలర్స్ అయితే ఉంటాయి, మెటాలిక్ గ్రే అండ్ స్పెండెడ్ బ్లూ కలర్. ఇవైతే ప్రజెంట్ 4500 అయితే ఉన్నాయి. నేనైతే 3850కే కొన్నాను. నాకైతే SBI క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే డిస్కౌంట్ వచ్చింది. దీంట్లో సౌండ్ క్వాలిటీ ఉంటుంది భయ్య, మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది, చాలా ప్రీమియం క్వాలిటీ. ఇప్పుడు 1 by 1 ఫీచర్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ టు 49 డెసిబెల్స్ కదా, సరౌండింగ్ నాయిస్ మొత్తం క్యాన్సిల్ చేస్తుంది. ట్రాఫిక్ సౌండ్స్, బయట మీరు మ్యూజిక్ వింటున్నా, నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తాను, అసలు కొంచెం కూడా వేరే వాళ్ళ మాట అయితే వినపడదు, సూపర్గా క్యాన్సిల్ చేస్తుంది నాయిస్ అయితే. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీ వాయిస్ అయితే వేరే వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది. ఇవి 10.4mm ప్లస్ 6mm డ్రైవర్స్తో అయితే వస్తున్నాయి కదా. ఇవి ఎందుకంటే ఒక డ్రైవర్ ఏమో బేస్ మిడ్ని హ్యాండిల్ చేస్తుంది, ఇంకో డ్రైవర్ వచ్చేసరికి ట్రిపుల్స్ని అయితే హ్యాండిల్ చేస్తుంది. బేస్ వోకల్స్కి 10mm డ్రైవర్స్ అండ్ హైస్ అంటే ట్వీట్ వెజల్ సౌండ్స్కి 6mm డ్రైవర్స్ యూజ్ చేశారు. సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది 94 milliseconds లో లేటెన్సీతో అయితే వస్తుంది. మీరు గేమ్స్ కూడా మంచిగా ఆడుకోవచ్చు, ఎక్కువ లేటెన్సీని అయితే నోటీస్ చేయలేరు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడితే వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే బెస్ట్, ఎందుకంటే ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఎంత పెట్టుకున్నా కానీ మీకు అంత ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వవు. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసరికి కేసులో 520 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కంపెనీ 44 hours ఛార్జింగ్ అయితే వస్తుందంటారు, కానీ అంతసేపు అయితే రాదు, నియర్లీ 36 hours అయితే వస్తుంది. నేను రోజు వితౌట్ ANC 3 to 4 hours అయితే యూజ్ చేస్తాను 50% వాల్యూమ్లో. నాకు నియర్లీ 1.5 week అయితే వస్తుంది ఛార్జింగ్. ఒక్క ఇయర్ బడ్ వచ్చేసరికి 7 hours వస్తుందంటారు, కానీ జస్ట్ 5 hours మాత్రమే వస్తుంది వితౌట్ ANC. ఒకవేళ ANC ఆన్ చేస్తే 3 hours అయితే వస్తుంది. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది, 10 minutes ఛార్జ్ చేస్తే ఈజీగా 2 to 3 hours అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది డ్యూయల్ పేరింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది, అంటే ఒకేసారి 2 phones కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఒకేసారి సపరేట్గా అయితే మీరు వినలేరు. ఒక ఫోన్లో వింటుంటే ఇంకో ఫోన్లో స్టాప్ అవుతుంది, దాన్ని డ్యూయల్ పేరింగ్ అంటారు. కనెక్టివిటీ వచ్చేసరికి బ్లూటూత్ 5.3తో వస్తుంది, కనెక్టివిటీలో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇది IP55 వాటర్ రెసిస్టెన్స్తో అయితే వస్తుంది, మీరు వర్కౌట్స్ అండ్ స్మాల్ రెయిన్ డ్రాప్స్తో అయితే తట్టుకోగలదు. అండ్ ఇది గూగుల్ ఫాస్ట్ పేరింగ్తో అయితే వస్తుంది, బాక్స్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లో వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి, మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే ట్రాక్ని చేంజ్ చేసుకోవచ్చు, ప్రీవియస్ ట్రాక్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, పాస్, ప్లే, ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఇన్-ఇయర్ డిటెక్షన్ అయితే ఉంటుంది, అంటే మీరు మ్యూజిక్ వింటున్నా లేక యూట్యూబ్ చూస్తున్నా మీరు చెవుల నుంచి ఏదో ఒక ఇయర్ బడ్ తీస్తే ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది, మళ్ళీ చెవులో పెట్టుకుంటే ప్లే అవుతుంది. బడ్స్కి ఫ్రంట్ వచ్చేసరికి చిన్న లైట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. బడ్స్కి 2 mics అయితే ఉంటాయి, ఒకటి ANC, రెండవది ట్రాన్స్పరెన్సీ, కింద ఆడియో మైక్ అయితే ఉంటుంది. ఈ బడ్స్ చాలా లైట్ వెయిట్, మొత్తం కలిపి జస్ట్ 50 grams ఉంటుంది. ఈ బడ్స్ అయితే చాలా స్కిప్పరీ, ఊరికే జారిపోతున్నాయి, బెటర్ కేస్ కొనుక్కోండి, మీరు స్క్రాచెస్ పడవు, అలాగే కింద పడినా ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ బడ్స్ చాలా స్ట్రాంగ్ అండి, నావి 2 సార్లు కింద పడ్డాయి, అయినా కానీ ఏం కాలేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బడ్స్ అయితే. అండ్ ఈ బడ్స్ మీకు 10 meters అంటే 30 feet డిస్టెన్స్ వరకు మీకు సిగ్నల్ అయితే వస్తుంది. 30 feet దూరం నుంచి మ్యూజిక్ అయితే వినొచ్చు మీరు. ఇది ఇన్-ఇయర్ ఫీల్ కూడా చాలా బాగుంది, మీకు తల ఊపినా కానీ రన్నింగ్ చేసినా మీకైతే జారిపోవటం అలాంటివి ఏమైతే అనిపించదు. అండ్ మీరు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఇవైతే పెట్టుకోవచ్చు, మీకైతే జారవు, చాలా స్టేబుల్గా అయితే ఉంటున్నాయి.
మీరే చూడొచ్చు ఈ వీడియోలో. అండ్ ఇప్పుడు నేను చూపించే ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ మ్యూజిక్ పాస్ ప్లే ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అండ్ కంట్రోల్స్ అనేవి చాలా యాక్యురేట్గా పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు. అండ్ దీని ఫంక్షనాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇలా పేరింగ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి, వైట్ లైట్ బ్లింక్ అయిందాక, అప్పుడే పేరింగ్ మోడ్లో ఆన్ అయినట్టు. OnePlus Buds 3 అని కనిపిస్తుంది కదా, కనెక్ట్ అయితే కొట్టేయండి. మీ OnePlus అయితే ఇట్లా డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర OnePlus ఫోన్ లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి హే మెలోడీ అని టైప్ చేస్తే ఆ యాప్ వస్తుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటి నుంచి చెప్పే ఫీచర్స్ అనేవి దాంట్లో కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ అవినాష్ OnePlus Buds అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇయర్ బడ్ ఫంక్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫంక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. లైక్ బడ్స్లో ఒక్కొక్క బడ్స్లో ఛార్జింగ్ ఎంత ఉంది, అండ్ కేస్లో ఛార్జింగ్ ఎంత ఉంది, అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకోవటం, ఆన్ చేసుకోవటం, అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ చేసుకోవటం అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ OnePlus 3D ఆడియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్పేషియల్ ఆడియో అయితే ఉంటుంది. ఇది ఆన్ చేస్తే మీ సరౌండ్స్ నుంచి వాయిస్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఫీచర్ అయితే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఐరిస్ మోడ్ అని ఉంది కదా, దీన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మ్యూజిక్ అనేది మీకు హై రిజల్యూషన్స్తో వస్తుంది, అంటే మీకు మ్యూజిక్ చాలా క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గోల్డెన్ సౌండ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇది ఎందుకంటే మీ హియర్ కెనాల్స్ని స్కాన్ చేసుకొని మీ హియరింగ్కి తగ్గట్టు మీకు బెస్ట్ లిజనింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు లెఫ్ట్ ఇయర్ బడ్ అండ్ రైట్ ఇయర్ బడ్ని స్కాన్ చేసుకొని మీకు ఎలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలో అలా ఇస్తుంది. ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లిజనింగ్ డిఫరెన్సెస్ అయితే చూడవచ్చు మీరు. అండ్ ఇక్కడ సౌండ్ ఈక్వలైజర్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు సౌండ్ ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్డా, బేసా, బోల్డా, మీకు ఎక్స్ట్రా బేస్ కూడా పెంచుకోవచ్చు మీకు కావాలంటే. అండ్ మీకు కావాలంటే ఈక్వలైజర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కెమెరా రిలేటెడ్ సెట్టింగ్ అని ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇయర్బడ్ కంట్రోల్స్లో సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ అని ఉంది కదా, ఇక్కడ మీరు మ్యూజిక్కి ప్లే, పాస్, ప్రీవియస్ మ్యూజిక్ ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డ్యువల్ కనెక్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇంకో ఫోన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ మై ఇయర్ బడ్స్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మీ బడ్స్ ఎక్కడున్నాయో కనుక్కోవచ్చు. ఇక్కడ ఫైమ్వేర్ అప్డేట్ అని ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మీ బడ్స్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ బడ్ కేర్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇయర్ బడ్స్ ఎలా నీట్గా ఉంచాలో ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీకు ఇది డాల్బీ ఆటమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ ఈ ప్రైస్ రేంజ్లో కొనొచ్చు అంటే 100% కొనొచ్చు భయ్యా. ప్రతి ఒక్క రూపాయి మీకు వర్త్. నెంబర్ 1 క్వాలిటీ ఇయర్ బడ్స్ భయ్యా, నో మోర్ డౌట్. దాంట్లో సౌండ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది. కాన్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. అప్పుడప్పుడు కనెక్టివిటీ ఇష్యూస్ అయితే వస్తాయి. నాకు ఈ 9 monthsలో జస్ట్ 3 or 4 times వచ్చాయి అంతే. బట్ అవి TWS ఇయర్బడ్స్లో కామన్ అవి అన్నీ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే వాటి మీద వీడియోస్ చేస్తాను. ముందు ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది భయ్యా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.